ఈ మలేరియా జ్వరం రావటానికి కారణం ఏంటి, ఎందువల్ల వస్తుంది అనేది చూసినట్లయితే, ఈ మలేరియా వ్యాధి ప్లాస్మోడియం అనే పారాసైట్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ పారాసైట్ అంటే తెలుగులో పరాన్నజీవి అంటారు. అంటే వేరే వాటి మీద ఆధారపడి బ్రతుకుతాయి, అందువల్ల దీన్ని పరాన్నజీవి అంటారు. ఇది ప్రోటోజోన్ అనే వర్గానికి చెందిన జీవులు. ఈ మలేరియాని కలిగించే పారాసైట్స్ 5 రకాలు ఉంటాయి. అవి ఫస్ట్ది ప్లాస్మోడియం ఫెల్సిఫరం, సెకండ్ ప్లాస్మోడియం వైవాక్స్, థర్డ్ ప్లాస్మోడియం ఓవలే, ఫోర్త్ ప్లాస్మోడియం మలేరియే, ఫిఫ్త్ది ప్లాస్మోడియం నోలెస్సి. ఈ 5 రకాల పారాసైట్స్ వల్ల ఈ మలేరియా వ్యాధి వస్తుంది. వీటిలో 5వది ప్లాస్మోడియం నోలెస్సి పారాసైట్స్ కొత్తగా యాడ్ అయింది. ఇది కూడా ప్లాస్మోడియం ఫెల్సిఫరంతో సమానంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ 5 పారాసైట్లో ప్లాస్మోడియం ఫెల్సిఫరం, ప్లాస్మోడియం నోలెస్సి హై ఎఫెక్ట్ ఉంటుంది. వాటితో పోల్చుకుంటే మిగతావి తక్కువ ఎఫెక్ట్ ఉంటాయి. వీటిలో ప్లాస్మోడియం నోలెస్సి ఇండియాలో తక్కువగా ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా ఆగ్నేయ ఆసియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా జంతువుల్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ కోతుల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ ప్లాస్మోడియం నోలెస్సి ఎఫెక్ట్ కూడా ప్లాస్మోడియం ఫెల్సిఫరంతో సమానంగా ఉంటుంది. ఈ ప్లాస్మోడియం ఫెల్సిఫరం చాలా డేంజరస్గా ఉంటుంది. దీన్ని త్వరగా గుర్తించకపోయినట్లయితే ఇది బ్రెయిన్కి చేరి సెరిబ్రల్ మలేరియా అనే వ్యాధి వస్తుంది. దీని ద్వారా ఫిట్స్ వచ్చి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా వచ్చి ఇంకా హెచ్బి పర్సెంటేజ్, బ్లడ్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఇంకా షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఇలా మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి ఎక్కువగా 15 ఇయర్స్ 15 సంవత్సరాల పిల్లలకి, 60 సంవత్సరాల వయసు పెద్దవారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే వాళ్ళల్లో ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ఏజ్ వాళ్ళకి ఇమ్యూనిటీని పెంచుకోవాలన్నమాట. ఈ ఇమ్యూనిటీ లెవెల్స్, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు, మిడిల్లో న్యూట్రల్గా ఉండాలి. ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో ఒక 6 కుటుంబ సభ్యులు ఉంటే 3కి మలేరియా వచ్చే అవకాశం ఉంటుంది, 3కి మలేరియా వచ్చే అవకాశం ఉండదు. ఎందువల్ల ఈ 3కి మలేరియా రాలేదంటే వాళ్ళ ఇమ్యూనిటీలో డిఫరెన్స్ వల్ల ఈ వ్యాధి అనేది వాళ్ళకు రాదు. అందువల్ల ఏంటంటే ఇమ్యూనిటీ అనేది మనం బాడీలో మెయింటైన్ చేయాలి. ఈ రోగనిరోధక శక్తిని మన బాడీలో పెంచుకోవడానికి మనం మంచి డైట్ అనేది, మంచి ఆహార నియమాలు పాటించాలి, మంచి ఆహారం తీసుకోవాలి. ఇంకా ఈ మలేరియా వ్యాధి అనేది, ఈ మలేరియా వచ్చిన వ్యక్తి రక్తాన్ని వేరే అదర్ పర్సన్కి, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఎక్కించినప్పుడు ఈ రక్త మార్పిడి ద్వారా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వాళ్ళకు వాడిన నీడిల్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, సిరంజీలు కానీ వాళ్ళకు వాడినవి వేరే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని వాడినప్పుడు ఈ రక్త మార్పిడి ద్వారా కూడా ఈ వ్యాధి అనేది వేరే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి వస్తుంది. అంతేగాని ఈ మలేరియా వ్యాధి వచ్చిన వ్యక్తిని ముట్టుకుంటేనో, అతను మన మీద దగ్గినప్పుడు ఆ తుప్పర్లో పడితేనో, లేకుంటే అతను వాడిన వస్తువుల్ని మనం వాడితే ఈ మలేరియా మనకు వస్తుంది అనేది అపోహ అనేది పెట్టుకోకూడదు. ఈ వ్యాధి అనేది ఓన్లీ రక్త మార్పిడి జరగటం వల్ల ఈ దోమలు ఆ మలేరియా వచ్చిన వ్యక్తి రక్తాన్ని మళ్ళీ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రక్తంలోకి ఇంజెక్షన్ చేయటం వల్ల వ్యాధి అనేది వస్తుంది. అంతేగాని ఇది అంటురోగమేమి కాదు. అందువల్ల ఏంటంటే ఆ పేషెంట్ని దగ్గరకు రానివ్వకుండా ఉండటం, అతన్ని అదొక రకంగా చూడటం అనేది అట్లా చేయకూడదు ఆ పేషెంట్ని. ఫస్ట్ వన్, ఈ దోమల లైఫ్ని గమనించినట్లయితే ఇవి 4 స్టేజీల్లో పూర్తి దోమగా ఏర్పడతాయి. ఒకటి గుడ్ల స్టేజీ, తర్వాత సెకండ్ లార్వా స్టేజీ, 3 ప్యూపా స్టేజీ, 4 వయోజన దశ అంటారు. ఇది పూర్తి దోమగా మారుతుంది. ఇవి ఎక్కువగా వర్షాకాలంలో వర్షం వల్ల వచ్చిన నీరు అక్కడక్కడ నిల్వ ఉండటం వల్ల ఆ నీటిలో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. ఇంకా మురుగు నీటిలో, ఇంకా మన ఇంట్లో
డ్రమ్ములకు కానీ ట్యాంకులకు కానీ నిల్వ ఉన్న నీటిలో ఇవి గుడ్లు పెట్టి ఎక్కువగా పెరుగుతాయి. ఒక దోమ సుమారు 100 నుండి 300 గుడ్లు మురుగునీటిలో కానీ స్టాక్గా ఉన్న నీటిలో కానీ పెడుతుంది. ఇది నీటిపై గుడ్లు పెట్టిన కాసేపటికి ఈ గుడ్లు అనేది నీటిలో మునిగి 3 రోజులు ఉండి తర్వాత ఆ గుడ్ల నుండి ఒక లార్వా నీటి పురుగు పుడుతుందన్నమాట. ఈ లార్వాకి రెక్కలు కానీ కాళ్ళు కానీ ఉండవు. ఇవి నీటిపై ఉపరితలంపైకి వచ్చి తలక్రిందులుగా వేలాడతాయి. దీన్ని ప్యూపా దశ అని అంటారు. ఇది 1 నుండి 3 రోజుల్లో అలా ఉండి దోమగా తయారవుతుంది. ఇలా ఈ గుడ్డు నుండి ఇట్లా స్టేజీలుగా మారడానికి 4 నుంచి 6 రోజుల్లో ఈ దోమగా మారుతుంది. ఈ దోమలు అనేది ఎక్కువగా లిక్విడ్స్ తాగడానికి ఇష్టపడతాయి. ఎగ్జాంపుల్ చెట్లలో ఉన్న ఆకుల్లో ఉన్న రసం తాగడం, పువ్వులోని రసం ఇలా తాగడానికి ఈ దోమలు బాగా ఇష్టపడతాయి అన్నమాట. వీటిలో ఆడదోమలు ఏంటంటే ఒక స్టేజ్ దాకా ఈ పువ్వుల నుండి ఈ ఆకుల నుంచి ఈ రసాన్ని తాగినాక తర్వాత అవి గుడ్లు పెట్టడానికి మనిషి రక్తం తాగడం అనేది స్టార్ట్ చేస్తాయి. ఇలా త్రాగినవి అలవాటు పడి దాని లైఫ్ మొత్తం రక్తం తాగడానికి అనేది అలవాటు పడిపోతాయి. ఈ దోమ ముక్కులో 2 షార్ప్ కొనలు ఉంటాయి. ఇవి మన బాడీకి చర్మం మీద గుచ్చి బ్లడ్ వెజల్స్ని వెతుక్కొని ఈ బ్లడ్ను తాగటం అనేది స్టార్ట్ చేస్తాయి. ఈ బ్లడ్ అనేది గడ్డగట్టకుండా దాని సలైవా అనే లాలాజలాన్ని అదే టైంకి మళ్ళీ బాడీలోకి పంపిస్తుంది. ఈ సలైవా ఈ బ్లడ్ తీసుకునే టైంలోనే సలైవా కూడా ఈ బ్లడ్లోకి పంపిస్తుంది. ఇలా బ్లడ్ని పీల్చడం, సలైవాని వదలటం 2 ఒకేసారి జరుగుతుంది. ఈ సలైవా ద్వారా దానిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, మలేరియా పారాసైట్ కానీ ఉన్నట్లయితే ఈ దోమలోకి ఎంటర్ అవుతుందన్నమాట. వీటిలో మగజాతికి చెందిన దోమలు 10 డేస్ అంతకంటే తక్కువ రోజులు అనేది వాటి జీవితకాలం ఉంటుంది. వీటిలో ఆడదోమలు 6 నుంచి 8 వారాల వరకు బతికి ఉంటుంది. మినిమం 56 రోజులు ఉంటుంది. వీటికి 6 కాళ్ళు 2 రెక్కలు ఉంటాయి. ఇవి ఎక్కువగా గర్భం దాల్చిన దోమలే ఎక్కువగా మానవుడిని కుడతాయి. ప్రపంచవ్యాప్తంగా 3000 కంటే ఎక్కువ దోమ జాతులు ఉన్నాయి. వీటిలో ఎనాఫిలస్ జాతికి చెందినవి 460 కంటే ఎక్కువ ఉన్నాయి. వీటిలో ఒక 30-40 జాతులు మాత్రమే ఈ మలేరియా వ్యాధికి కారణమవుతాయి. ఇలాంటి మెడికల్ వీడియోస్ అండ్ మెడిసిన్స్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తెలియని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి.